ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా నేడు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. ఎన్నో ఉద్యమాల్లో, పోరాటాల్లో స్వాతంత్ర సమరయోధులు చేతపట్టి ముందుకు సాగిన జెండా మన జాతీయ జెండా. ఇప్పటి వరకు మనకు ఈ మువ్వన్నెల జెండా గురించే తెలుసు. కానీ ఈ జెండాకు 90 ఏళ్ల పైబడి చరిత్ర ఉందని మీకు తెలుసా? మొదటిసారి మన జెండా ఎప్పుడు రెపరెపలాడింది? అసలు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ జెండాను వెలుగులోకి తీసుకొచ్చారు? ఈ వివరాలే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 1880లో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అధికారికంగా ప్రవేశపెట్టిన జెండా. 1905 వరకు కూడా ఇదే జెండా కొనసాగింది. అయితే 1904లోనే స్వామి వివేకానంద శిష్యులు కొంతమంది ఒక జెండాను తయారు చేశారు. ఈ జెండా ఎరుపు, పసుపు సమ్మిళితంగా ఉంటుంది. వందే మాతరం అంటూ బెంగాలీ భాషలో మధ్యలో రాసి ఉంటుంది. ఈ జెండాను 1906లో వందే మాతరం మూమెంట్ సమయంలో కోల్కతా పార్షీబగన్ చౌక్లో ఎగురవేశారు. 1905లో వందే మాతర ఉద్యమ సమయంలో స్వాతంత్ర కాంక్ష కోసం పరితపిస్తున్న భారతీయులు చేతబూని ముందుకు సాగే జెండా అవసరం కలిగింది. దాంతో భిన్న మతాలు, సంస్కృతులు ఉన్న మన దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వందే మాతర జెండా ఉపయోగించారు. ఈ జెండాలో 8 కమలాలు, సూర్యచంద్రులు, మధ్యలో వందే మాతరం అంటూ హిందీలో రాసి ఉన్న పదంతో గ్రీన్, ఎల్లో, రెడ్ అండ్ వైట్ మొత్తంగా 4 రకాల సమ్మిళితంగా తయారు చేయబడింది. ఇక 1907లో మేడం కామా బెర్లిన్లో ఒక జెండాను ఆవిష్కరించారు. బాలగంగాధర్ తిలక్, అరవింద్ ఘోష్, బంకిం చంద్ర చటర్జీ, సిస్టర్ నివేదిత, స్వామి వివేకానంద ఇలా ఎందరో ప్రముఖులు రకరకాల ప్రాంతాల వారి అభిప్రాయాలను వెలిబుచ్చిన అనంతరం 1916లో పింగళి వెంకయ్య గారు 5 సంవత్సరాల పాటు 50 దేశాల జెండాలను పరిశీలించి 30 రకాల డిజైన్స్తో ఒక బుక్లెట్ను రూపొందించి అందించగా ఎన్నో ప్రపోజల్స్, ఎన్నో రికమెండేషన్స్, అభ్యంతరాలు దాటుకొని 1920లో ఒక ఇండియన్ ఫ్లాగ్ ఉండాలని నిర్ణయానికి వచ్చి లీగ్ ఆఫ్ నేషన్స్ 1921లో కాంగ్రెస్ మీటింగ్లో గాంధీజీ చేతుల మీదుగా ఒక జెండాను ఇంట్రడ్యూస్ చేశారు. 1921లోనే యంగ్ ఇండియాను ఉద్దేశించి జెండా అవసరాన్ని, ఆవశ్యకతను వివరిస్తూ ఒక జర్నల్ రిలీజ్ చేశారు గాంధీజీ. అటు తర్వాత గ్రీన్, రెడ్ ఈ 2 కలర్స్లో మధ్యలో స్పిన్నింగ్ వీల్తో ఒక జెండాను సూచించారు. గ్రీన్ ముస్లింలకు సంకేతంగా, రెడ్ కలర్ హిందువులు అన్నట్లుగా ఒక మెసేజ్ కూడా పాస్ చేశారు. 1921 కాంగ్రెస్ మీటింగ్లోనే ఆ జెండాను ఎగురవేయాలి అనుకున్నారు గాంధీజీ. కానీ ఆ సమయానికి జెండా అందుబాటులో లేకపోవటం, అదే సమయంలో 2 మతాలను సూచిస్తూ వచ్చిన జెండాపై అనేక కొత్త వాదనలు వినిపించాయి. దాంతో దేశ సమగ్రత, సమైక్యత కాపాడేలా కొత్త రంగుల్ని వాడాల్సిన అవసరాన్ని గాంధీజీ పసిగట్టారు. భిన్న మతాలు, సంస్కృతులు ఉన్న భారతదేశంలో అందరూ గౌరవించేలా కొన్ని సింబాలిక్ కలర్స్ వాడాలని నిర్ణయించుకున్నారు. ఎందరో ప్రాణత్యాగాలకు, ఆత్మస్థైర్యానికి గుర్తుగా సాఫ్రాన్ కాషాయ రంగు, శాంతి, స్వచ్ఛతలకు గుర్తుగా వైట్ తెలుపు రంగు, ఇంకా విశ్వసనీయత, పాడి పంటలు, సంపదకు గుర్తుగా గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు ఎన్నుకొని మధ్యలో స్పిన్నింగ్ వీల్ ఉండేలా స్వరాజ్ ఫ్లాగ్ పేరుతో జెండాను రూపొందించారు. ఇందులో ఎటువంటి మత ప్రతీకలు లేవు. ఇక 1931లో స్వరాజ్ ఫ్లాగ్ అధికారికంగా కాంగ్రెస్ జెండాగా వెలిసింది. అదే స్వాతంత్ర ఉద్యమానికి చిహ్నంగా మారింది. అటు తర్వాత ఎన్నో ఉద్యమాల్లో రెపరెపలాడింది మన జాతీయ జెండా. ఇదిలా ఉంటే అంతకుముందు 1923లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ప్రముఖుల సమక్షంలో ప్రజల ముందుకు జెండా ఉద్యమంలో భాగంగా తీసుకొచ్చారు. అదే సందర్భంలో 1500 మందిని బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది. ఈ అణచివేతతో నాయకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు అందరూ ఒక్కటై జాతీయ కార్మికులై సంఘటితమయ్యారు. మన జెండా రెపరెపలాడాల్సిందే అనే మొండి పట్టుదల స్వాతంత్ర కాంక్షను మరింత రగిల్చింది. స్వరాజ్ ఫ్లాగ్ అన్నది ఒక నేషనల్ యూనిటీగా మారింది. 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మధ్యలో రాట్నం బొమ్మతో ఉన్న అధికారిక పతాకాన్ని కాంగ్రెస్ స్వీకరించింది. 1947 జూలై 22న నెహ్రూ నేషనల్ ఫ్లాగ్ను ప్రపోజ్ చేయగా అందరి ఆమోదంతో ఈ జెండాను ఏకగ్రీవం చేశారు. అయితే ఇందులో కూడా చిన్న చిన్న మార్పులు చేశారు. రాజ్యాంగ సభ, కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని కొన్ని చిన్న చిన్న మార్పులతో
అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా రూపొందించి జాతీయ పతాకంగా స్వీకరించారు. అందులో ప్రధానమైన మార్పు ధర్మపాలనకు గుర్తుగా అశోక చక్రాన్ని రాట్నం స్థానంలో చేర్చడం. చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. భారత్ ఎప్పుడూ చైతన్యవంతంగా ప్రగతి పథంలో దూసుకు వెళ్లాలని కాంక్షిస్తూ పింగళి వెంకయ్య గారు రూపొందించారు. దీంతో 1947 జూలై 22న జరిగిన సమావేశంలోనే ఇదే మనందరి జాతీయ జెండా అని ఆమోదించారు. ఇక 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తర్వాత సాధించిన స్వాతంత్ర గడియల్లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న ఉద్విగ్న క్షణాన సగర్వంగా వినువీధిలో రెపరెపలాడింది మన జాతీయ జెండా. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఎన్నో దశాబ్దాలకు పైగా పోరాడి రూపొందించుకున్న మన జాతీయ జెండాను అసలు ఎలా వినియోగించాలి, భారతీయులుగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచనల ప్రకారం ఖాదీ కాటన్ లేదా ఖాదీ సిల్క్తో జెండాను రూపొందించాలి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను అనుసరించి 2/3 మెజర్మెంట్స్తో 3 రంగులు ఒకే కొలతలు పరిమాణంలా ఉండేలా జెండాను రూపొందిస్తారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ద ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ అనుసరించి ప్రతి భారతీయుడు విధిగా కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారులు మాత్రమే జెండా ఎగురవేసేందుకు అనుమతి ఉండేది. తర్వాత ఆ నియమాన్ని సవరించింది. రాజ్యాంగంలో 51A ఆర్టికల్లో ప్రాథమిక విధుల్లో దీన్ని అన్వయించింది. ఆర్టికల్ 19 ప్రకారం యూనిఫామ్స్, డ్రెస్సెస్, ఇతర వస్త్రాలపై జెండా వాడుక నిషేధం. కానీ 2005 నుంచి దీన్ని కూడా సవరించారు. ఇక చినిగిపోయిన, పాడైపోయిన జెండాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. కాల్చడమో లేదా పూడ్చిపెట్టడమో చేయాలి. జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపలే ఎగురవేయాలి. సూర్యాస్తమయం అయ్యాక జెండాను ఎగురవేయకూడదు. అయితే అతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలపై మాత్రమే 24 గంటలు 365 రోజులు జెండా ఎగురుతూ ఉంటుంది. ఇక జెండాను ఎగురవేసేటప్పుడు లేదా ధరించేటప్పుడు సాఫ్రాన్ పైన, గ్రీన్ కలర్ కింద ఉండేటట్టు ధరించాలి. జెండాను తిరగేసి ఎగురవేయకూడదు. నేల మీద పరచడం లాంటివి చేయకూడదు. ఇక జెండాను అవనతం అంటే తిరగేసి ఎగురవేయటం అనేది జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, సంక్షోభ సమయంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ కూడా జాతీయ దినాల్లో తప్ప మిగతా రోజుల్లో జెండా ప్రదర్శించటం అనేది నేరం. మన దేశంతో వేరే దేశం చర్చల సందర్భంగా ఇరు దేశాల జెండాలను పక్కపక్కనే క్రాస్లా నిలబెడుతూ సమాన స్థాయిని సూచిస్తూ ఎగురవేస్తారు. ఇక జెండాను చేతబూని ప్రసంగించేటప్పుడు కుడివైపు కుడి చేతిలో జెండాను పట్టుకోవాలి. సమావేశాలు నిర్వహించేటప్పుడు కూడా సభాస్థలికి కుడివైపున జెండాను ఎగురవేయాలి. ఇక విగ్రహాలు, భవనాలు, కట్టడాలు పైన జెండాను ప్రదర్శించాలి అనుకుంటే జెండాను ఎగురవేయాలి తప్ప ఆ విగ్రహాలను గాని, భవనాలను గాని కప్పి ఉంచకూడదు. జాతీయ నాయకులు, వీర సైనికులు మరణించినప్పుడు మాత్రమే జెండాను వారిపై కప్పి ఉంచుతారు. అది వారి దేశభక్తిని గుర్తిస్తూ. సో తెలుసుకున్నారు కదా జాతీయ జెండాకు సంబంధించి నియమాలు. మరి తెలుసో తెలియకో ఎవరైనా జెండాను కింద పడేస్తే దాన్ని తొక్కటం అలాంటివి చేయకండి. వీలైతే మన జాతీయ జెండాను గౌరవించండి. ఎన్నో దశాబ్దాల పాటు ఎందరో ప్రాణాలను త్యాగం చేసి రూపొందించుకున్న మన జాతీయ జెండాకు ఒక్క సెల్యూట్ చేద్దాం. జై హింద్.